విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టినా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ క్యాంపులను యథావిధిగా కొనసాగిస్తూ ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 580 మంది డయేరియా బారిన పడగా 350 మంది వరకు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలో డయేరియా కలకాలం కలిగిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత వారం రోజులుగా దాదాపుగా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు సత్వర చర్యలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా అక్కడ కొన్ని కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం న్యూ రాజేశ్వరిపేటలోనే ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతంలో డయేరియా సోకిన అప్పటి నుంచి కూడా మొత్తం వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్ సంబంధించి మొత్తం పూర్తిగా ఆపివేశారు. బయట నుంచి వాటర్ క్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తాం ట్రాక్టర్ దగ్గర వాటర్ క్యాన్లలో ఇంటింటికి మంచినీరు సరఫరా చేయడంతో పాటు డోర్ టు డోర్ సర్వే చేసి మరి మెడికల్ టీములందరినీ కూడా ఇళ్లకు పంపించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అదే ముందస్తుగానే డయేరియా ప్రబలకుండా మెడికల్ కిట్లు కూడా ఈ వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి అందజేస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మొత్తం పరిశుభ్రంగా వాతావరణం ఉంచేలా నిత్యం కూడా బ్లీచింగ్ చల్లడంతో పాటు ఎక్కడ కూడా చెత్త నిల్వ లేకుండా పూర్తిగా పరిశ్రమ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గత 2-3 రోజులతో పోలిస్తే ఈ 2 రోజులు దాదాపుగా డయేరియా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ కొన్ని కేసులు అది కూడా మైనర్గా నమోదు కావడంతో వారిని కూడా ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ మెడికల్ క్యాంప్ కిరణ్ షేర్ స్కూల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపు లోపల ఇప్పటివరకు కూడా వైద్యం అందిస్తున్నారు. ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా లోపల కూడా ఎవరు పడితే వాళ్ళు ప్రత్యేక పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి కేవలం పేషెంట్లు వారి బంధువులు మాత్రమే అనుమతిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొన్నటి వరకు చూస్తే దాదాపు ఒక్కసారిగా 100ల సంఖ్యలో కేసులు నమోదు కావడం, అందరూ వాంతుల విరోచనాలతో ఇబ్బందులు పడుతుంటో ప్రభుత్వం కూడా ఆందోళన చెందింది. మంత్రులు నారాయణ, అలాగే సత్యకుమార్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక విజయవాడ సిపి రాజశేఖర బాబు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పరిస్థితిని పర్యవేక్షించి సిబ్బందిని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా మరికొన్ని కేసులు అదనంగా నమోదు కావడం కొంత ఆందోళన గురి చేస్తుందని చెప్తున్నారు. అయితే అది ఏమీ ప్రాణాపాయం లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 570 మంది వరకు కూడా ఈ మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు డయేరియా బారిన పడినట్టు కూడా అధికారులు అధికారికంగా వెల్లడించారు. అందులో దాదాపు 350 మంది మాత్రం వార్డుల్లో చికిత్స పొందారు. అంటే ఇన్ పేషెంట్లుగా ఇక్కడ కిరణ్ షేర్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులోను, అదే ఇళ్లలోనూ, అదేవిధంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వార్డులో కూడా 350 మంది వరకు కూడా చాలా ప్రత్యేకంగా చికిత్స పొందారు. ఇక మిగిలిన వారందరూ కూడా మైనర్ అంటే వచ్చి మెడిసిన్ తీసుకుని ఇళ్లకు వెళ్ళి వెంటనే తగ్గిపోయినట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 60 మంది మాత్రం ఇళ్లలో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఉన్నారు. వారు కూడా ఈ 2-3 రోజులు పూర్తిగా కోలుకుంటారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఈ డయేరియా ప్రబలటానికి గల కారణాలకు సంబంధించి శాంపిల్స్ అని కూడా ల్యాబ్కు పంపామని నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం చేస్తుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ల్యాబ్ల నుంచి నివేదిక రాక ఆలస్యం కావడం, అక్కడ కొన్ని కేసులు నమోదు కావడంపై కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ వాళ్ళు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందనే అంశాలపై కూడా ఆరా తీస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా గత 3 రోజులు కూడా ఎటువంటి హోటల్స్ కానీ తిరుబండారాల షాపులు కూడా పూర్తిగా మూసివేశారు. ఎవరో కూడా వీటిని వినియోగించవద్దు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచినీళ్ళు కానీ ఆహారం తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. బయట ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఇటు మంచినీటి వసతి కావచ్చు, ఇతర ఆహారాన్ని కూడా అందించే విధంగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందని, అప్పటి వరకు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ యంత్రాంగం కోరుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా కూడా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వెంటనే ఫోన్ చేస్తే అధికారులు సిబ్బంది నేరుగా వారి ఇళ్లకే వచ్చి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదేవిధంగా లక్ష్మీశా నిన్న ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మరో 2-3 రోజులు ఇదే విధంగా అందరూ తగిన జాగ్రత్తలు పాటించి పూర్తిగా డయారీని రూపుమాపే విధంగా సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో వరప్రసాద్, ఎవ్రాన్ జ్యోతి, విజయవాడ న్యూ రాజ